హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను. చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా అర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే అందరూ పడుకొని ఉంటారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. అలాగే చూడండి, మా ఇంట్లో లక్ష్మీదేవి ఉందంటారా? లేదంటారా? ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి. మన ఆరోగ్యము, మన నడవడిక కావచ్చు, మనము ప్రవర్తించే తీరు అన్నిట్లోనూ ఆమె ఉంటుంది. డబ్బు ఒకటే లక్ష్మీదేవి కాదు. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా, మా పెద్ద బాబుకి ఫీవర్ వచ్చేసింది అనేసి వీడియో షేర్ చేశాను కదా ఆల్రెడీ మీకు. ఇక్కడ మీకు ఒకటి మెసేజ్ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నాకు తెలిసిన దానిలో నుంచి ఒక చిన్న వర్డ్ అనుకోండి. మనము పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు మనకు అంత దగ్గరగా ఉంటారండి. వాళ్ళు ఎందుకు టైం స్పెండ్ చేయాలి అంటే, ఖచ్చితంగా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాల్సిందేనండి. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారా లేదా చెడుగా ఆలోచిస్తున్నారా, లేదన్నా ఏదన్నా డైనమాలో ఉన్నారా, ఏంటి అసలు వాళ్ళేంటి అని తెలుసుకోవాలంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా ఉండాలి, యాజ్ ఎ మదర్గా ఉండాలి, యాజ్ ఎ ఫాదర్గా ఉండాలి. అలాగే వాళ్ళకి ఎంత దగ్గరగా మీరు ఉంటే వాళ్ళ గురించి మీకు అంత బాగా తెలుస్తుంది. వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకుంటున్నారా లేదా, ఏదన్నా హైడ్ చేస్తున్నారా, అది కూడా మనం తెలుసుకోవాలండి. అది మన బాధ్యతని. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చాలా దాచేసి చెప్పేస్తూ ఉంటారు. జరిగింది అక్కడ ఒకటైతే ఇంకొకటి చెప్పడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మా పేరెంట్స్ ఏమో అంటారు, ఏదో చేస్తారు అని వాళ్ళకు భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం భయం ఉండాలి మన పిల్లలకి. కానీ ప్రతి ఒక్కటి భయపడకుండా షేర్ చేసుకొని తర్వాత దాని గురించి ఏంటి అని అడగగలిగేటట్టు మనం చేసుకోవాలండి వాళ్ళని. మనము పేరెంట్స్గా ఉంటూనే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వాలి. ఏదో వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర మనం గొప్ప అవ్వడం కోసం వాళ్ళు ఏం అడిగితే అది తెచ్చి ఇవ్వటము, అది వాళ్ళకు నీడా కాదా, ఒకవేళ నీడ్ అయితే దీనివల్ల అడ్వాన్సెస్ ఎన్ని ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయి. అన్నీ చెక్ చేసుకోవాలండి యాజ్ ఎ పేరెంట్గా. అండ్ వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఎలా ఉండాలో కూడా తెలియజేయాలి. వాళ్ళు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ చేస్తూ ఉంటారు, మమ్మీ మా ఫ్రెండ్ డాడీ ఇలా అలా అని. అప్పుడు అంతా వినండి. కంప్లీట్గా వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారో మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. విని తర్వాత వాళ్ళకి ఇది వాడు ఎవరైతే వాళ్ళ ఫ్రెండు గురించి చెప్పాడో వాడిలో ఇది కరెక్ట్, ఇది రైట్, ఇదైతే ఇలా చేయకూడదు, అదైతే అలా చేయకూడదు అని చెప్పాలి. అండ్ మీరైతే ఎలా చేస్తారు, మీరైతే ఎలా ఆలోచిస్తావు, నువ్వైతే ఎట్లా చేస్తావు నాన్న అని కూడా అడగాలండి. మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయలేకపోవటమే వాళ్ళు చెడు దారులకు వెళ్ళడం కావచ్చు, లేదంటే కొంచెం ర్యాష్గా ఉండడం కావచ్చు, ప్రేమ లేకోకుండా ఎలా పడితే అలా ఉండటం కావచ్చు, అలాగే పెద్దలంటే రెస్పెక్ట్ లేకుండా పోవచ్చు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. మనము వాళ్ళతో టైం స్పెండ్ చేయాలండి. వాళ్ళకి ఎవరున్నారు, రేపు వాళ్ళు పెద్దవాళ్ళయ్యి మనము ముసలి వాళ్ళమైనప్పుడు వాళ్ళకి ఇవన్నీ ప్రతి ఒక్కటి గుర్తుంటాయండి. ఎందుకు గుర్తు వస్తాయి అని కూడా అనొచ్చు మీరు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతారు కదా. అప్పుడు అవును మా డాడీ ఇలా చెప్పేవాడు, మేము ఇలా చేసేవాళ్ళం, మేము ఇది మిస్టేక్ చేసినాము, అది మిస్టేక్ చేసినామని మనం ఇప్పుడు ఎలా రియలైజ్ అవుతున్నామో రేపు వాళ్ళు కూడా అలాగే రియలైజ్ అవ్వాలి, అవుతారు కూడా. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫీవర్ వచ్చింది మా పెద్ద బాబుకి అని చెప్పాను కదా. ఫీవర్ వచ్చినప్పుడు
నేను, మా వారు ఇద్దరము వాడికి ప్రతి ఒక్క సేవ చేసినాము. అంటే ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకి వాడికి ఏం కావాలి, ఏమి ప్రతి ఒక్కటి వాడు అడక్కముందే మనం అన్నీ చేశాము. అంటే ఇప్పుడు లెగ్స్ పెయిన్ అన్నాడు, లెగ్స్ నొక్కాము. హ్యాండ్స్ పెయిన్, ఇట్లా బాడీ పెయిన్స్ అన్నీ అట్లా అలా చెప్పాడు. ప్రతి ఒక్కటి అన్నీ చేశాము. అది వాడికైతే గుర్తుంటుంది కదా! మన పేరెంట్స్ మనకి హెల్త్ బాగలేనప్పుడు ఎంత బాగా ప్రేమగా చూసుకున్నారు. అదే విధంగా మనం వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళ మాట వినాలి. మనము వాళ్ళకి దగ్గరగా ఉండాలి కాబట్టే కదా మనం ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళకి దగ్గరగా ఉండాలి. వాళ్ళ ఫ్యూచర్ బావుండాలి. మనం ఎంత కష్టపడిపోతామో వాళ్ళకి ఇది సంపాదించాలి, అది సంపాదించాలని ఆ సంపాదించే గొడవలో పడిపోయి మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం చాలా తక్కువైపోయింది ఈ కాలంలో. మనం సంపాదించాలి. ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి. అలాగే ఉన్న టైంలోనే మీరు సంపాదించగలిగే ఆ టైంలోనే మన పిల్లలకు కూడా టైం కేటాయించి వాళ్ళను కూడా మనమే చూసుకోవాలండి. ఆ సంపాదించే వాటిల్లో పడిపోయి ఇంకా మన పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవటము ఇట్లా అన్నీ ఈ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాం మనకు తెలియకుండానే. సో అలా జరగకుండా ఉండాలంటే మన పిల్లలతో మనము కంప్లీట్గా టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న కొడుకు చూడండి, ఇక్కడ వాడు చేసిన యాక్టివిటీస్ని మేడము లాస్ట్ ఇంకా 1 మంత్లో వాడికి KG2 కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ ఏమేమి వాళ్ళ యాక్టివిటీస్ చేశారో అవన్నీ సెండ్ చేశారు. ప్రతి ఒక్క పేపరు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఎలా చేశాము, అప్పుడు జరిగిన ఫన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళ మేడం ఏం కామెంట్ చేసింది, ఇలా ప్రతి ఒక్కటి వాడు షేర్ చేస్తున్నాడు. వాడు ఎలా షేర్ చేయగలుగుతున్నాడు? మనం వానితో టైం స్పెండ్ చేస్తున్నాం, వానితో మాట్లాడుతున్నాం, ఇదేంటి అని అడుగుతున్నాం కాబట్టి వాడు మనకి రెస్పాండ్ అయ్యి ఇది మమ్మీ, అది మమ్మీ అని చెప్తూ నవ్వుకుంటూ హ్యాపీగా చూపించుకుంటూ ఇది ఎందుకు మిస్టేక్ చేసినావు అంటే ఆ రోజు ఇది జరిగింది మమ్మీ, అది జరిగిందని. వాడు చేసేది వాడు చెప్పేది కరెక్ట్ అయ్యుండొచ్చు లేదా రాంగ్ అయ్యుండొచ్చు. వాడు ఏదైనా దాచుకోకుండా చెప్పగలుగుతున్నాడా లేదా? అది కదా మనకు కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మేడం కరెక్షన్ చేయలేదు కొన్ని పేపర్స్, ఎందుకు చేయలేదంటే మేడం ఆ రోజు ఇక్కడికి వెళ్ళింది, మేడం ఆ రోజు అవసరం లేదు లోపల పెట్టేయచ్చు అని చెప్పింది, అట్లా కొన్ని చెప్తున్నాడు. అది నిజమేనండి, ట్రూనే. ఎందుకంటే మాకు మెయిల్ ద్వారా కూడా వస్తుంది. బట్ వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అంటే డౌట్‌తో కాదండి మీరు అడగాల్సింది, ప్రేమతో అడగాలి. మీరు నమ్మాలి వాళ్ళు చెప్పింది కూడాను. కరెక్ట్‌గా నాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు నిజమే చెప్తారు చాలా వరకు. వాళ్ళు ఏదైనా బ్రేక్ చేసింటనో, పాడు చేసింటనో తప్ప కావాలనైతే అబద్ధం చెప్పరండి వాళ్ళు. తెలుసు వాళ్ళకి మమ్మీ, డ్యాడీ ఎలాగైనా కనిపెట్టేస్తారు, మనకు తోలు తీసేస్తారని. సో వాళ్ళు అబద్ధం చెప్పరు. నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటండి? మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి. అదేనండి నేను చెప్పాల్సింది, చెప్పాలనుకున్నది కూడాను. ఎందుకండి, మా అమ్మ, నాన్న ఇద్దరు ఫార్మర్స్. వాళ్ళిద్దరూ చేలో చాలా కష్టపడి పొలాలలో పనిచేస్తూ వస్తారు కదా! మేము చిన్నప్పుడు మాకు తెలిసి తెలియక కొన్ని చదివినాం, కొన్ని చదవలేకపోయినాం. ఏదో జరిగిపోయింది. కానీ స్టిల్ మాకేం గుర్తుందంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానము, వాళ్ళు మమ్మల్ని చూసుకున్న విధానం బాగా గుర్తుంది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా హ్యాపీగా, ప్రేమగా, లవ్లీగా చూసుకోండి మీ పిల్లల్ని వీలైనంత వరకు. ఇక్కడ చూస్తున్నారు కదండీ, నేను జొన్నలు తీసుకున్నాను. జొన్నలు 3 గ్లాసులు. నేను జొన్న దోశ వేయాలనుకుంటున్నాను. అందుకోసమని జొన్న దోశ కోసము 3 గ్లాసులు, అంటే గ్లాస్ వచ్చేసి పావు ఉంటుందండి, పావు మైన పడుతుంది. 3 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాను 3-4 టైమ్స్. ఎందుకంటే వాటి నుంచి చిన్న చిన్న నుగ్గులాగా అలా వస్తుంది కదా చెత్త, అంతా క్లీన్ అయ్యేటట్టు బాగా క్లీన్ చేసేసుకున్నాను. బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత వచ్చేసి అందులోకి ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే ఇంకా ఉద్దిబేడలు కామన్ కదండి. నేను బియ్యం అస్సలు వాడట్లేదు. ఒక్క స్పూన్ కూడా బియ్యం వేయలేదు నేను.
చూడండి ఇలా తేటగా రావాలన్నమాట. వాటర్ అంత క్లియర్‌గా మనం కడుక్కోవాలి జొన్నల్ని. చిన్న పొట్టు కూడా కనిపించకూడదు. అంత నీట్‌గా ఎంత క్లీన్‌గా ఉందో కదా! అలాగా కడిగేసుకొని చూడండి ఇక్కడ ఉద్దిపప్పు వేస్తున్నాను. ఆల్మోస్ట్ ముక్కాల్‌కి తక్కువ, హాఫ్‌కి ఎక్కువ వేస్తున్నాను. నేను తీసుకున్న 3 గ్లాసెస్‌కి నాకైతే సరిపోయిందండి. మేము ఇంకా ఎక్కువ వేసుకోము ఉద్దిపప్పు. ఇంకా అలాగా వాటిని కూడా కడిగేసి అలా పెట్టేసాను. 24 అవర్స్ నానబెట్టాలండి. మీరు ఈరోజు ఏ టైంకి నానబెట్టారో నెక్స్ట్ డే ఆ టైం వరకు ఉండి మిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా. హాఫ్ స్పూన్ చెప్పాను కదా, మెంతులు వేసుకోవాలి. అలాగే మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా రైస్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక పిరికెడు అట్లా. చూడండి ఇక్కడ మీరు నానినాయి ఇంకా బ్రేక్ చేస్తే చూడండి, నేను మరుసటి రోజు చూపిస్తున్నాను. బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. మీరు అలాగ నీళ్ళతో అలా అంటే చూడండి, అలా బ్రేక్ అయిపోవాలి. అంత మెత్తగా నానిపోవాలి. అలా నానిపోతేనే బాగుంటుంది. మీరు మిక్స్ అవ్వడానికి కూడాను బాగుంటుంది. చూడండి ఉద్దిపప్పు ఆ రోజు ఆ టైంలో నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుంటుంది అనేటివి అయితే కూడా మీరు జస్ట్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు ఉద్దిపప్పు. నేనైతే వాటితో పాటే నానబెట్టేసాను బాగుంటుందని. కొద్దిగా చూడండి చాలా తక్కువ రైస్ వేసాను. ఒక పిరికెడు వేసాను రైస్. సరిపోతుందండి, బాగా వచ్చేస్తుంది అది. చూడండి అది బాగా పర్మనెంట్ కూడా అవుతుందండి. చూడండి తర్వాత నేను చూపిస్తాను అది కూడా. తర్వాత ఏం చేస్తానంటే నేను నానబెట్టుకున్న ఉద్దిపప్పు కూడా అందులోనే యాడ్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ మిక్స్కి వేసుకుంటున్నాను. నేనైతే అందులో వాటర్ వాడట్లేదు, ఎందుకంటే 24 అవర్స్ బాగా నానబెట్టేసాం కదా, అవి కొద్దిగా అంత బాగుండవు. యాక్చువల్గా బియ్యం ఏంటి ఈ పాటికి కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నట్టు. బియ్యం కాదు కాబట్టి ఇవి ఏం స్మెల్ రాదు, ఏం రాదు. బట్ మనం చూడండి వేరే వాటర్ యూస్ చేస్తే బెటర్ అన్నట్టు. తగినట్టు మీకు తెలుసు కదా, దోసపిండి కొట్టుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైనా, అలాగే అండి. కాకపోతే ఇది బ్లెండ్ అవ్వడానికి కొద్దిగా ఒక 2 మినిట్స్ దానికంటే పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఏమి టేస్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. హ్యాపీగా తినడమే అండి. ఏమీ అనిపించదు మీ పిల్లలకి కూడాను. అసలు వాళ్ళు కనుక్కొని కూడా కనుక్కోలేరు, ఇది ఆ రైస్తో చేసింది కాదు, మమ్మీ రోజు చేసేది ఇది కాదు అనేది కూడా మీ పిల్లలు కూడా కనుక్కోలేరు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఆ రోజు నైట్కి దోసపిండి కొట్టేసి పెట్టాను. చూడండి ఎంత బాగా పర్మేట్ అయిందో. ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా మనకు మంచి చేస్తుందన్నమాట. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అట్లా తగ్గిస్తుంది, ఎక్కువ కాకుండా. చూడండి ఇలా పర్మేట్ అవ్వడం వల్ల అందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా మనకి మేలు చేస్తుందన్నమాట, మంచిదన్నమాట. మీకు జస్ట్ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే నేను ఇప్పుడే చూడండి ఎంత బాగా అయింది అసలు, ఎంత ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. ఇందులో గుడ్ బ్యాక్టీరియా యాడ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంచిది పర్మేట్ చేసుకుంటే ఏదైనా. అలాగనమాట. చూడండి ఇంకా నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను ఆ రోజు మార్నింగ్ వేసుకోవట్లేదు, నైట్కి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్కి నేను ఆల్రెడీ పిల్లల కోసమని ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా అదే మాకు ఉంది సరిపోతుంది అనేసి ఇంకా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టేసుకున్నాను. అలాగనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నైటు చూస్తున్నాను చూడండి. మీరు దోశకి ఎలా కలుపుకుంటారో సేమ్ యాజ్ యూజువల్ కలుపుకోండి. సోడా పొడి వేసుకోవటము, సాల్ట్ వేసుకోవటము, అంతే కదా. వంట సోడా వేసేసుకున్నాను, కలిపేసుకుని దోశ వేసేసుకుంటాను. దోశ కూడా సేమ్ అండి. మీరు రైస్తో చేసుకునే దోశకి కారం దోశ ఎలా వేసుకుంటారో, ఎగ్ దోశ ఎలా వేసుకుంటారో, మసాలా దోశ ఎలా వేసుకుంటారో యాజ్ టీస్ అలాగే వేసేసుకోండి. ఏమీ డిఫరెన్స్ ఉండదు, టేస్ట్లో కానీ చేసే విధానంలో కానీ ఏమీ తేడా ఉండదు. కాకపోతే ఒక జొన్నలు మాత్రము 24 అవర్స్ నానబెట్టాల్సి వస్తుంది. అదే మనం రైస్ అయితే 6 అవర్స్ 8 అవర్స్ అయితే ఓకే కదా.
కాకపోతే ఈ జొన్నలు మాత్రము కొద్దిగా టైం తీసుకుంటుంది నానడానికి మాత్రమే. చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. మన పల్లెల్లో మన వాళ్ళకి చాలా జొన్నలు అవైలబుల్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ జొన్న దోశ రాదేమో, జొన్నల్లో బియ్యం వేయాలేమో, అసలు జొన్నలతో దోశ చేసుకోవచ్చో చేసుకోలేమో, పెనంలో వస్తుందో రాదో, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయండి. వాళ్ళు అక్కడ ఆగిపోతారు ఆ డౌట్స్తోని. మీరు షుగర్ ఉన్న పేషెంట్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఏదైనా హెల్త్ డైట్ పైన ఉన్నవాళ్ళు కానీ, అలా ఉన్నవాళ్ళు అందరూ హ్యాపీగా ప్రిఫర్ చేసేసుకోవచ్చు కదండి ఇవి. మనం రోజు తినే ఆ దోశలో రైస్ ఎలాగో మనం అన్నం తింటూ ఉంటాము. అన్నం తినేటప్పుడు రైస్తోనే చేసుకుంటాము అన్నంని కూడా. ఇంకా దోశ కూడా రైస్తో చేసుకునే బదులు ఇలా చేసుకోవచ్చు కదా. నేను చాలాసార్లు చేశానండి. కాకపోతే వీడియో ఎప్పుడూ షూట్ చేయలేదు, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నాను. బట్ నాకు తెలిసింది ఏంటంటే చాలామంది చేసుకోరు అని తెలిసింది. సో అందుకని నేను వీడియో అదే పనిగా షూట్ చేస్తున్నాను. చూడండి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ మన దోశ ఎలా వేసుకుంటామో అలాగే వచ్చింది. కలర్ కూడా అలాగే వచ్చింది, వైట్గానే ఉంది. కాకపోతే కొద్దిగా లిటిల్ బిట్ అంత వైట్గా ఉండదు, కానీ కొద్దిగా కలర్ గోధుమ కలర్గా అనిపిస్తుంది, కానీ అంత గోధుమ కలర్గా కూడా ఉండదు. అలాగని మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి హ్యాపీగా. కారం దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు, గీ దోశ వేసుకోవచ్చు, ఏ దోశ కావాలంటే ఆ దోశ, ఎగ్ దోశ, ఏం కావాలన్నా చిప్స్తో మేము వేసుకునేటట్టు చిప్స్ దోశ కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ చూడు చట్నీ ఉంది, అలాగే పప్పు ఉంది. చట్నీతో తిన్నాము బాగుంది, పప్పుతో తిన్నాను బాగుంది. మీకు ఏ చట్నీ అయినా అందులోకి సూట్ అవుతుంది. మీరు దోశకు ఏ చట్నీస్ వాడతారో రైస్ దోశ చేసినప్పుడు అదే దోశ వాడుకోండి, అదే వాడేసుకోండి. దోశ కాదు, అదే చట్నీస్ వాడుకోండి. హ్యాపీగా మంచి టేస్ట్ ఉంటుంది, అస్సలు డౌట్ లేదు. చూడండి ఎన్ని దోశలైనా ఇలాగే ఫాస్ట్గా చేసుకోవచ్చు, ప్లస్ మంచిగా కాలుతూ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అది నేను చెప్పదలుచుకున్నాను.